పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే రేఖా కాంతారావు అన్నారు. భద్రాద్రి జిల్లా మణుకూరులోని 100 పడకల ఆసుపత్రిలో 50 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మణుకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల డివిజన్ పరిధిలో ఉన్న 7 మండలాలకు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని రేఖా కాంతారావు అన్నారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటును సహకరించిన సీఎం కేసీఆర్ హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. నేడు 100 పడకల మణుకూరు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ మనము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం, మనము తిరిగి వెనక్కి చూసుకుంటే కరోనా టైంలో ఈ హాస్పిటల్ ఏ వసతులు లేకుండా ఖాళీగా పడడం వల్ల అప్పుడు ఆ టైంలో క్వారంటైన్ సెంటర్ అంటే ఎక్కడ ఎవరికి కూడా అందుబాటులో ఇక్కడ మనకి కోవిడ్ తాకకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనం క్వారంటైన్ సెంటర్లు పెడతాము. ఈరోజు అసలు నిజంగా చెప్పాలంటే చాలా గర్వకారణం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 33 జిల్లాలకు 33